ప్రైజ్ ద లార్డ్. మెల్కిషెదెక్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆత్మీయ బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సర్వాధికారి నిరంతరం స్తోత్రార్హుడైన మన ప్రభు కృప మనకందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి పూట కొన్ని చక్కటి మాటలు మనం చదువుకుందాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 34వ వచనంలో కొన్ని మాటలు చదువుకుందాం. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడైన ప్రభువు మరి భక్తుడైన మోషేతో అంటాడు, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళెను. మరి దూత ముందుగా వెళ్ళును అంటే ప్రతి మార్గాలని సరళపరుస్తున్నాడు దేవుడు. మెట్టగానున్న స్థలములను మరి సరళము చేస్తున్నాడండి. నా దూత నీకు ముందుగా వెళ్ళును అని వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. ఎందుకనంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి మరి దేవుడు మార్గమును చూపిస్తాడండి. మోషే ఎర్ర సముద్రము కాడ ఉన్నప్పుడు అక్కడ మార్గము లేదు. మరి ఎర్ర సముద్రము దాటాలి. శత్రువు సైన్యము తరుముచున్నది. ఇశ్రాయేలీలు సముద్రం ఒడ్డున చేరి ఉన్నారు. మరి ఇశ్రాయేలీలందరినీ కూడా ఐగుప్తీలు ఫరో బానిసలుగా ఉంచుకోవాలని, ఎట్టి చాకరి వాళ్ళ కాళ్ళ కింద ఒక చెప్పులా ఉంచుకోవాలనే ఉద్దేశముతో వీళ్ళు ఎప్పుడు కూడా మనకు బానిసలుగానే ఉండాలి అనే ఆలోచన కలిగి ఫరో సైన్యము ఇశ్రాయేలీని తరుముచూ ఉన్నదండి. అయితే దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడైన యెహోవా అబ్రహాముతో చేసిన ఒక నిబంధన, 200 సంవత్సరములకు నేను ఇశ్రాయేలు ప్రజల్ని సంతతిని జ్ఞాపకం చేసుకుంటానని వాగ్దానం చేసిన మహాప్రభువు 430 సంవత్సరములకు ఇశ్రాయేలీలను జ్ఞాపకం చేసుకున్నాడు. అందును బట్టి ఐగుప్తి దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను మరి పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి తీసుకొని రావాలని గొప్ప ప్రణాళిక కలిగిన వాడై మన ప్రభువు తన భక్తుడైన మోషే ద్వారా దేవాతి దేవుడు గొప్ప కార్యములు జరిగించాడండి. వాగ్దానం చేసింది అబ్రహాముతో, నెరవేర్చింది మోషేతో. కాబట్టి అబ్రహాముతో నేను 430 సంవత్సరములకు జ్ఞాపకం చేసుకుంటాను అని చెప్పిన దేవుడు మరి మోషే ద్వారా ఇజ్రాయేలుకి గొప్ప విముక్తి కలిగించాడు. అందును బట్టి దేవుని బిడ్డలారా, మరి ఎర్ర సముద్రము ఒడ్డుకొచ్చినప్పుడు ఇశ్రాయేలుకి ఎలాంటి మార్గము లేదు, ఎలాంటి సహాయము వలన దాన్ని దాటేదానికి అవకాశాలు కూడా లేవు. కానీ దేవుని బిడ్డలారా, మోషేకి మార్గము చూపించిన వాడు, మార్గదర్శిగా మోషేకి దేవుడైన యెహోవా ఉన్నాడు. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నేనే మార్గమును సత్యమును జీవమునయ్యున్నాను అని వాగ్దానం చేశాడు. అందును బట్టి దేవుని బిడ్డలారా, మరి మీరు ఏ మార్గమును ఎన్నుకో ఉన్నారు? మీ మార్గాలను సరళము చేయాలంటే దేవుని దూత ప్రభు ముందుగానే సిద్ధపరిచున్నాడు. దేవుని బిడ్డలారా, మార్గములో వెళుతున్నప్పుడు పగలు ఎండ దెబ్బైనను, రాత్రి కలుగు భయమకైనను, పగట వేళ ఎగురు బాణమకైనను నీవు భయపడకుందువు అని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి నీ మార్గములన్నీ కూడా చక్కగా నీ ప్రయాణము జరగాలన్నా, నీ పని జరగాలన్నా, నీ ఉద్దేశములన్నీ కూడా సఫలం అవ్వాలంటే మరి దేవుని యొక్క సన్నిధి కాపుదల ఉంటే ప్రతిదీ కూడా దేవాతి దేవుడు సఫలపరుస్తాడు. అది విఫలము కాదండి.
విఫలం అవ్వడం అంటే అది సాతాను యొక్క ఉద్దేశం. దేవుని బిడ్డలారా, కాబట్టి నీ రాకపోకల్లో యెహోవా నిత్యము నిన్ను నడిపించును అని దేవుని వాక్కు సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైతే దేవుని సన్నిధి మనకు ముందుంటాదో, దేవుని దూత మనకు కావల ఉంటాదో, ఎప్పుడు కూడా ఏ ఆపది, ఏ అపాయము, ఎలాంటి యొక్క ఇబ్బంది కూడా కలగదండి. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు మనకందరికీ తోడై ఉన్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది రకరకాల ఉద్దేశాలతో ప్రయాణిస్తూ ఉంటారండి. దేవుని బిడ్డలారా, నేను పలానా దగ్గరికి వెళ్ళాలి, నాకు ఎదురురా, పలానోళ్ళు ఎదురొచ్చారు, ఇలాంటి ఉద్దేశాలు ఉంటాయి. అవన్నీ కూడా దేవుని బిడ్డలారా మంచి ఉద్దేశం కాదు. నువ్వు మోకరించి ప్రార్థించి, ప్రభువా నాతో కూడా నీ సన్నిధి రావాలి, నాతో నీవు రావాలి అని హృదయపూర్వకంగా ఎప్పుడైతే మనము ప్రభు కాడ విన్నపిస్తామో, మన విన్నపములు నిత్యము ఆలకించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి మరొక మాట కూడా మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనంలో కొన్ని మాటలు చదువుదాం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవదూతలు ఉన్నారండి. మరి ఒక సీఎం రావాలంటే, ఒక ఎమ్మెల్యే రావాలంటే, ఒక ప్రధానమంత్రి రావాలంటే వాళ్ళకి ఎంతో బందోబస్తుగా ఉంటారు. వాళ్ళకి ఎంతగానో ఒక కాపుదల, మనుషుల కాపుదల ఉంటుంది, కానీ దేవుని కాపుదల వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు మనుషులని ఆధారం చేసుకున్నారు. ఎమ్మెల్యే కావచ్చు, పిఎం కావచ్చు, దేవుని బిడ్డలారా ప్రధానమంత్రి కావచ్చు, వాళ్ళు మనుషులే. వాళ్ళు చుట్టూన్న కూడా ప్రజా సంఖ్య కూడా మనుషులే. వాళ్ళకి కావలి కాసే వాళ్ళు కూడా మనుషులే. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవదూతలు ఉన్నారు. ఎందుకని అంటే దేవుని బిడ్డలారా, అంతమంది ఉండిన కూడా ఎవ్వరు కూడా కాపాడలేరండి. ఎందుకనంటే జనసమూహంలో వస్తున్న మహాత్మా గాంధీ గారిని మరి భయంకరంగా కాల్చి చంపేశారు. అయితే ఎవరిని, మనుషులని ఆధారం చేసుకుంటున్నారా, డబ్బుని ఆధారం చేసుకుంటున్నారా, ఈ లోకములో ఉన్న ఈ లోక ఆచారంలో ఉంటూ మునిగి తేలిపోతున్న మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? ఇక్కడ దేవుని వాక్యము సూటిగా మీతో మాట్లాడుతుంది. ఎందుకంటే దేవాతి దేవుడు మరి వాగ్దానం చేశాడు, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. అవును, దూత ఎప్పుడైతే ముందుగా వెళ్తుందో మరి ఎలాంటి దుష్టుడు కూడా ముట్టడి వేయలేడు. ఎందుకంటే దేవుని దూత ఉంది కాబట్టి. కాబట్టి దేవుని బిడ్డలారా, పంపింది ఎవరు? యెహోవా. మరి ఆ దూత దేవుడు చెప్పిన పని నెరవేరుస్తూ ఉంది. ఎంత గొప్పవాళ్ళమండి మనము. దేవుని బిడ్డలారా, దేవదూతలే మనకు కావలుగా ప్రభు ఉంచున్నాడంటే మనం ఎంత గొప్పవారము, మనం ఎంత అదృష్టవంతులము, ఎంత ధన్యులము మనము. దేవుని బిడ్డలారా, ఎంత బందోబస్తుగా ఉన్నా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు మరి రాజకీయ రంగములో, రాజకీయ యాత్రలో, రాజకీయ పర్వకముగా ఎంతో మంది కోల్పోయారు ప్రాణాలు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని ఆధారం చేసుకుంటే, దేవుని కృపని పొందుకుంటే మీకు ఎలాంటి మనుషులు కానీ మరి పోలీసులు కానీ, కలెక్టర్లు కానీ, కుక్కలు కానీ ఎలాంటి కాపుదల అవసరం లేదు. ఎందుకంటే దీనులకు కృప చూపువాడు ప్రభువైన యేసుక్రీస్తు అండి. మరి ఇక్కడ రాయబడిన మాటలు, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ, వారి చుట్టూ వాళ్ళు ఎక్కడ ప్రయాణిస్తున్నారో, ఏ యొక్క స్థలములో ఉన్నారో, ఎలాంటి ప్రాంతాల్లో, ఎలాంటి దేశాల్లో, ఎలాంటి రాష్ట్రాలలో, ఎలాంటి జిల్లాల్లో, గ్రామాల్లో, ఎలాంటి ఉద్యోగ స్థలములో, మరి కాలేజీల్లో, మరి వ్యాపారములో, మరి సంఘములో, సమాజంలో ఎక్కడైతే ఉన్నారో
వాళ్ళ చుట్టూ దేవదూతలు ఉన్నారు. దేని బిడ్డలారా, కాబట్టి దానియేలు గొప్ప ప్రార్థనా పరుడు, దేవతల ఆత్మ కలిగిన వాడు, శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. కాబట్టి దేని బిడ్డలారా, ఆ మాట కూడా మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనము చదువుకుందాం. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలు అని పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా. రాజు మాట్లాడుతున్నాడు దానియేలుతో. వేకోజామున సింహాల గృహ దగ్గరికి వచ్చినాడు. దుఃఖ స్వరముతో మరి దానియేలును పలకరించుకుంటున్నాడండి. కాబట్టి కొరవ మాటలు కూడా మనం చదువుకుందాం అని అతనిని అడిగిను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహాలు నాకే హానియో చేయకుండా వాటి నోళ్లు ముయ్యించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేని బిడ్డలారా, ఎంత కాపుదల ఉన్నప్పటికీ కూడా ప్రధానమంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎలాంటి అధికారులైనా కూడా సింహాల మధ్యలోకి ధైర్యంగా పోవడానికి ఎవ్వరికి కూడా ధైర్యము చాలదండి. దేని బిడ్డలారా, అగ్నిగుండంలోకి పోవడానికి ఎలాంటి వారైనా కూడా ధైర్యము చాలదండి. షద్రకు, మెషకు, అబేద్నెగో అనే 3 భక్తులు బబులోను దేశంలో చెరపట్టుకొని తీసుకెళ్లి బబులోను దేశంలో పెట్టి ఉన్నారు రాజులు. అయితే కొన్ని కోట్ల మందిలో మరి 3 భక్తులు తమ విగ్రహమునకు మరి రాజుకు మ్రొక్కక, పూజించక, భయపడక, లోబడక, జంకక, కలవరపడక మరి దేవుణ్ణి సేవించిన ఈ మహాభక్తులు అగ్ని బలమును కూడా చల్లార్చారు. రాజుల సహితము దేవుని వైపుకి త్రిప్పారండి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవదూతలు ఉన్నారండి. షద్రకు, మెషకు, అబేద్నెగో అనే 3 భక్తులు అగ్నిగుండంలో ఉన్నప్పుడు 4వ వ్యక్తి దేవతల రూపమును బోలి వాళ్ళ మధ్యలో సంచరిస్తున్నాడు. మరి దానియేలు చుట్టూ సింహాలు ఉన్నప్పటికీ కూడా శత్రువులు కుట్ర పన్నాగముతో దానియేలుని సింహాల బోనులోకి త్రోసినప్పటికీ కూడా సంతోషముతో వెళ్ళాడు. ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. అవునండి దేవుని బిడ్డలారా, మీ విశ్వాసం, మీ నమ్మకము మీలో ఉన్నప్పుడు, మీ నమ్మకము, మీ విశ్వాసమును బట్టి ప్రభువు మీ పట్ల మీ మార్గాలు సరళపరుస్తాడు. మీరు వెళుతున్న ప్రతి చోట్లో దేవుడు మీకు తోడై ఉన్నాడు. దానియేలు కాపాడిన దేవుడు, షద్రకు, మెషకు, అబేద్నెగోల దేవుడు కాపాడిన దేవుడు మరి ఈ వాక్యము ద్వారా మనకందరికి తోడై ఉన్నాడని మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారని ప్రభు వాక్యము సెలవిస్తూ ఉందండి. ఈ లోకములో మామూలు మనుషులైనప్పటికీ, ఎలాంటి వారైనప్పటికీ కూడా ఎవరి కాపుదల ఎవరికి రక్షణ కలిగించదు. దేవుని యొక్క రక్షణ ప్రతి ఒక్కరికి అది మెండైన ఆశీర్వాదముగా, కాపుదలగా, రక్షణ కవచముగా ఉందని దేవుని వాక్యము ద్వారా ఈ పూట మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి దేవాతి దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. అవునండి, మీ వెంట దేవుడున్నాడు, మీతో ఉన్నాడు. మరి ప్రతి స్థలములో మీ ఎద్దకొచ్చి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన తండ్రి, దయగలిగిన ప్రభువా, కృప కలిగిన దేవా, ఈ అనుదిన వాక్యము ద్వారా మా అందరితో నువ్వు మాట్లాడినందుకు స్తోత్రములు స్వామి. అయ్యా నా తండ్రి, ప్రతి ఒక్క ఉద్దేశములు ఎరిగిన దేవుడివి, ప్రతి గుండె లోతులు చూడగలిగిన దేవుడివి నాయనా. ఈ లోకములో ఎవరిని ఆధారం చేసుకున్నప్పటికీ కూడా ఎవరి ద్వారా రక్షణ రాదు, కలగదు తండ్రి. నిన్ను ఆధారం చేసుకొని నిన్ను ఆశ్రయించిన ప్రతి నరుడికి నీ కాపుదల, నీ రక్షణ, నీ భద్రత ఉందని ఈ వాక్యము ద్వారా రుజుపించావు తండ్రి. ప్రతి ఒక్కరికి నాయన నీ కాపుదల ఉంచమని, ప్రతి మార్గాలు సరళపరచమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ దినమంతా నా దేవుని కృప మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.